నమస్తే మిత్రమా, నేను మీ టిఎస్ వర్మ, ఎపిటమ్ ఐఏఎస్ నుండి. సో ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారాల గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నించుద్దాం. సో ఈరోజు మనకు దిశ పేపర్లో మెయిన్గా కవర్ చేసినటువంటి అంశం గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ వచ్చే నెల 3 తర్వాత విడుదల, కేటగిరీ వారీగా మార్కులు అంటూ ఇక్కడ ఒక బ్యానర్ ఐటెం కూడా మనకు తీసుకొని రావడం జరిగింది. కసరత్తు పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు, ఆ ప్రక్రియ పూర్తవగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలకు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభం అంటున్నారు. సో ఇక్కడ ఒకసారి గమనించుకుని ప్రయత్నం చేయండి. మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగ పరీక్ష మెరిట్ లిస్టు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కేటగిరీల వారీగా అభ్యర్థుల వివరాలు సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ముందుగా రీకౌంటింగ్ కోసం 15 రోజుల పాటు టైం ఇవ్వనున్నారు. ఆ తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. అంటే ఏదైతే రీకౌంటింగ్ తర్వాతనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారంట. ఇప్పటికే రిజల్ట్ ప్రకటించాల్సి ఉండగా ఎమ్మెల్సీ కోడ్ కారణంగా వాయిదా పడిందంటూ ఇక్కడ దిశ పేపర్లో కవర్ చేయడం జరిగింది. సో మరింత సమాచారం దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ పేజ్లో ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ కూడా ఒకసారి గమనించుకుని ప్రయత్నించుద్దాం. సో మార్చి 3 తర్వాత గ్రూప్ 1 మెరిట్ లిస్టును ప్రకటించేందుకు టీజీపీఎస్సీ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. కేటగిరీల వారీగా అభ్యర్థుల మార్కుల వివరాలను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రీకౌంటింగ్ కోసం 15 రోజుల గడువు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ పూర్తి చేసి రిజల్ట్ కూడా రెడీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్ను పెండింగ్లో పెట్టారు. మార్చి 3న టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమై మరుసటి నాడు ముగిసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రోజు నుండి ఎప్పుడైనా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించేందుకు రెడీగా ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ ఒకటి గమనించుకుని ప్రయత్నం చేయండి. 1:2 లేదా 1:1 పద్ధతిలో 1.5 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ ఒకటి గమనించుకున్నట్టు ప్రయత్నించండి. 1:2 లేదా 1:1.5 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన క్యాండిడేట్స్ మార్కుల వివరాలను ప్రకటించిన తర్వాత తమ ఆన్సర్లకు వచ్చిన మార్కులను ఆన్లైన్లో, ఆఫ్లైన్లో పరిశీలించుకునేందుకు సమయం ఇవ్వనుంది. సో టోటల్ మార్కుల్లో తేడాలు ఉన్నట్టు అనుమానం వస్తే రీకౌంటింగ్కి అవకాశం ఇవ్వనున్నారు. అందుకోసం రిజల్ట్ ప్రకటించిన రోజు నుండి 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల ఖాళీల మేరకు మల్టీ జోన్ కేటగిరీ వారీగా మెరిట్ లిస్టును సర్వీస్ కమిషన్ ప్రకటించనుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 రేషియోలో పిలవాలా లేదా 1:1 పద్ధతిలో పిలవాలా అనే ఒక అంశం పైన ఆరా తీస్తున్నారు. 1:2 ప్రకారం క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచినట్టయితే ఉద్యోగం వస్తుందనే ఆశను ఎక్కువ మందికి కల్పించడం సరికాదేమోనని అభిప్రాయంలో కమిషన్ వర్గాలు ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే జూన్లో ఫైనల్ రిజల్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా తుది ఫలితాలను ప్రకటించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేషన్లు పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలిచిన అభ్యర్థులు అందరినీ డిగ్రీ మెమోలు, క్యాస్ట్ సర్టిఫికేట్ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫైనల్ రిజల్ట్ ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఫైనల్ రిజల్ట్ను జూన్లో ప్రకటించే ఛాన్స్ ఉందని, గ్రూప్ 1 సెలక్షన్ పూర్తయిన తర్వాతనే వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 3 సెలక్షన్ ప్రక్రియ ప్రారంభిస్తామని సమాచారం ఉందన్నట్టు ఈరోజు మనకు దిశ పేపర్లో కవర్ చేయడం జరిగింది. సో అంటే యాజ్ ఎర్లీ అంటే మార్చి 3 తర్వాతే ఖచ్చితంగా గ్రూప్ 1 రిజల్ట్ వస్తున్నాయి అన్నట్టు ఆల్రెడీ నిన్న మనకు మార్చి మొదటి వారంలో నిన్న న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈరోజు మార్చి 3 తర్వాత అంటూ పక్క కొంత సమాచారంతో దిశ పేపర్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు మనకు వచ్చినటువంటి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే 25 నుంచి ఈప్సెట్ దరఖాస్తుల యొక్క స్వీకరణ అంటున్నారు. సో అగ్రికల్చర్, ఏదైతే ఇంజనీరింగ్, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించినటువంటి ఈప్సెట్ ప్రవేశ పరీక్ష గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. సో ఈరోజు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ నెల 25 మధ్యాహ్నం 2:30 నుంచి విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే సో ఈ యొక్క ఈప్సెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు వస్తుంది. అది రాగానే మన ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సేమ్ మళ్ళీ అది వేరే పేపర్లో కూడా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకటి మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే జూనియర్ అధ్యాపకులకు స్థానాల కేటాయింపు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక
1286 మందికి నియామక పత్రాలు అంటున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల బోధనకు ఎంపికైన 1286 మంది జూనియర్ అధ్యాపకులకు పోస్టింగ్ స్థానాలను కేటాయించనున్నారు. సో ఈ నెల 18న ప్రారంభమైన పోస్టింగ్ స్థానాల కేటాయింపు కౌన్సిలింగ్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మల్టీజోన్ 1లో 659 మంది, మల్టీజోన్ 2లో 627 మంది అభ్యర్థులకు కళాశాలను కేటాయించినట్టు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. సో ధృవపత్రాల పరిశీలన, స్థానాల కేటాయింపు, అదేవిధంగా ప్రక్రియల పారదర్శకంగా సజావుగా నిర్వహించిన ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణాదిత్య, ఆర్జేడి జయప్రద బాయి ఇతర అధికారులు అభ్యర్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అభ్యర్థులు ఏ కళాశాల కేటాయించారో తెలిసిన నియామక పత్రాలు మాత్రం అందలేదు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత జూనియర్ అధ్యాపకుల నియామకం జరిగినందున త్వరలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని వారు కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ తర్వాత నియామక పత్రాలు ఇవ్వచ్చని ఇక్కడ భావిస్తున్నట్టే. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఇష్యూ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదకి వెళ్ళి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది అడ్డుంది కాబట్టి సో ఆఫ్టర్ ద ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ తర్వాత మనకు దీని యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటువంటి అవకాశం, అంటే వాళ్ళు ఎవరెవరు ఏ కాలేజీకి అలాట్ అయ్యారో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అపాయింట్మెంట్ అంటే అఫీషియల్గా అపాయింట్మెంట్ లెటర్స్ రాలేదు. సేమ్ ఇదే పత్రికను కూడా వెలుగు కూడా కవర్ చేయడం జరిగింది. ఇదే న్యూస్ను కూడా వెలుగు పత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది. మరొక అంశాన్ని కూడా మనం ఇక్కడ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అప్రెంటిస్షిప్ సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఒక 4000 ఖాళీలు ఉన్నట్టు మనకు దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయంలో మనకు అప్రెంటిస్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. సో ఇందులో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఏపీలో 59, తెలంగాణలో 193 ఉన్నాయి జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ డిగ్రీ అనేది జాగ్రత్తగా గమనించుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫిబ్రవరి 1, 2025 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. సో దీని యొక్క సెలక్షన్ ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లతో పాటు ఉండడం జరుగుతుంది. దీని యొక్క స్టైఫండ్ వచ్చేసరికి మెట్రో కానీ అర్బన్ ప్రాంతాల్లో 15,000, రూరల్ మరి అదేవిధంగా సెమీ అర్బన్ ప్రాంతాల్లో 12,000 అనేది ఉండడం జరుగుతుంది. సో మరి అదేవిధంగా ఒక అప్రెంటిస్షిప్ యొక్క టెన్యూర్ వచ్చేసరికి ఒక 1 year ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 800 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ మహిళలకు 600 రూపీస్ ఉంటుంది, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు 400 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్కు లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 11th March 2025 అనేది ఉండడం జరిగిందండి. ఇది గమనించడం ప్రయత్నించేది. నెక్స్ట్ యూబీఐలో కూడా మనకు అప్రెంటిస్కు నోటిఫికేషన్ రావడం జరిగింది. యూనియన్ బ్యాంక్ వివిధ రాష్ట్రాల్లోని 2691 అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసరికి తెలంగాణలో 304, ఆంధ్రప్రదేశ్లో 549 ఉండడం జరిగింది. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్ అనేది ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా మనకు సేమ్ ఇందాక బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఏ విధంగా ఉందో 2025 ఫిబ్రవరి 1 నుండి సో మనకు ఆ డేట్ నాటికి ఖచ్చితంగా 20 నుంచి 28 ఏళ్ళ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. స్టైఫండ్ పర్ మంత్ 15,000 రూపాయలు ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్కు లాస్ట్ డేటు 5th March 2025 అనేది ఉండడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం www.unionbankofindia.co.in అనే వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని కూడా మీరు గమనించుకోవచ్చు. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో కూడా అదైతే ఢిల్లీకి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో 7 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అందులో మనకు ప్రధానంగా చూసుకుంటే సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది. రీసెర్చ్ ఆఫీసర్ అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 5 పోస్టులు ఉండడం జరిగింది. రీసెర్చ్ అసోసియేట్ కూడా ఒక పోస్ట్ ఉండడం జరిగింది. సో దీనికి కూడా ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకు డిపెండ్ అపాన్ పోస్ట్ను బేస్ చేసుకొని అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లో డిప్లొమా కానీ బీటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మనకు సర్టిఫికేట్ ఉన్నంత మాత్రం సరిపోదు, డిప్లొమా బీటెక్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ సాలరీ కూడా ఎంత ఇస్తున్నారంటే ఒక నెలకు సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్కు 94,000 నుంచి 1,25,000 వరకు, రీసెర్చ్ ఆఫీసర్కు 64,000 నుంచి 1,10,000 వరకు ఇవ్వనున్నారు. సో రీసెర్చ్ అసోసియేట్కు 45,000 నుంచి 80,000 వరకు ఇవ్వనున్నారు. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు మార్చ్ 13 అండి.
సో లాస్ట్ డేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు ఏ అడ్రస్కి మనకు దీన్ని అప్లికేషన్ పంపించాల్సిందంటే డిప్యూటీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 8th ఫ్లోర్ టవర్ బి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నవరోజీ నగర్ ఢిల్లీ 110029కు మీరు పంపించాల్సి ఉంటుంది. సో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో మరింత సమాచారం కోసం మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా cercind.gov.in వెబ్సైట్లో చూడొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్లు అనే ఒక సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో మనకు CSIR సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్లో 16 జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ల పోస్ట్ భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే 8 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కూడా మనకు ప్రధానంగా F&Aకి సంబంధించి 4 వేకెన్సీ ఉండడం జరిగింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ మనకు S&Pకి సంబంధించి 4 వేకెన్సీలు ఉండడం జరిగింది. సో దీనికి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుందంటే పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో 10th క్లాస్ ఇంటర్ పాస్ అనేది ఉండాలి. వాటితో పాటు ఖచ్చితంగా టైపింగ్ అనేది వచ్చి ఉండాలంట. అంటే 10th క్లాస్ ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు టైపింగ్ అనేది ఉండాలంటున్నారు. సో ఇక్కడ సాలరీ కూడా పర్ మంత్ 36,000 అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించుకోవాల్సి దీని యొక్క అప్లికేషన్ ఫీజు కూడా జనరల్ OBC EWSలకు 500 రూపీస్, SC STలకు అనేది ఫీ అనేది ఉండదు. సో ఆన్లైన్లో మనకు 16th మార్చ్ 2025 లోపల దీన్ని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క సెలక్షన్ కూడా రిటర్న్ బేస్డ్ ఎగ్జామినేషన్లోనే ఉంటుంది. అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే అన్ని అంశాలు కూడా మనకు www.cmeri.res.in అనే ఒక వెబ్సైట్లో మీకు ఇన్ డీటెయిల్గా ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో దీనికి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. లేదు అని అనుకుంటే మన ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు ఈ కింది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి అయినా సరే మీరు ఆ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి వీటిని కూడా డౌన్లోడ్ చేసుకో. ఇదే కాకుండా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 పోస్టులు అంటూ ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇందాక మనకు అప్రెంటిస్షిప్ ఇది ఇక్కడ డైరెక్ట్ వేకెన్సీస్. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 10 విభాగాల్లో 518 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. అందులో మనకు సీనియర్ మేనేజర్, మేనేజర్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్, అదేవిధంగా ఆఫీస్ డెవలపర్, సీనియర్ మేనేజర్, ఆఫీస్ క్లౌడ్ ఇంజనీర్, ఆఫీసర్ AI ఇంజనీర్, మేనేజర్ AI ఇంజనీర్, సీనియర్ మేనేజర్ AI ఇంజనీర్, ఆఫీసర్ మనకు API డెవలపర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మేనేజర్ API డెవలపర్, మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ మేనేజర్, అదేవిధంగా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని డిగ్రీ, BE, BTech, ME, MTech, MCA, CA, CFA, MBAతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు. సో దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని సో 22 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో దీని యొక్క బేసిక్ పే కూడా చూసుకున్నట్లయితే నెలకు పోస్ట్ గ్రేడ్ JNJకు S1 కేటగిరీకి సంబంధించి 48,480 రూపీస్. అదేవిధంగా చూసుకున్నట్టయితే వివిధ రకాలకు సంబంధించి 64,000 నుంచి సుమారు 1,02,000 వరకు కూడా దీని యొక్క పే స్కేల్స్ అనేది ఉండడం జరిగింది. సో దీని యొక్క ఎంపిక సెలెక్షన్ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ ఉంటుంది. సో అప్లికేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా వెంటనే అప్లికేషన్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ యొక్క అప్లికేషన్ కూడా లాస్ట్ డేట్ మనకు మార్చ్ 11th రోజున ఉండడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం www.bankofbaroda.in/careers అనే ఒక వెబ్సైట్లో కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఇంకొకటి అంశాన్ని కూడా ఇక్కడ మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో మరి అదేవిధంగా చూసుకుంటే PGCILలో 115 మేనేజర్ పోస్టులు అంటున్నారు. సో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీలో 115 మేనేజర్ పోస్టులకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఎలక్ట్రికల్ మేనేజర్ వచ్చరికి 9 పోస్టులు వేకెన్సీ ఉండడం జరిగింది. 9 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ ఎలక్ట్రికల్ 48, అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ 58 వేకెన్సీస్ అనేది నోటీస్ చేయడం జరిగింది. సో దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చరికి అట్లీస్ట్ 60% మార్కులతో BE, BTech, BSc అంటే BScలో ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ దాంతో క్వాలిఫై అవడంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటున్నారు. సో ఇక్కడ దీని యొక్క ఏజ్ కూడా మనకు చూసుకుంటే మేనేజర్ పోస్టుకు 39, డిప్యూటీ మేనేజర్ 36, అసిస్టెంట్ మేనేజర్కు 33 ఇయర్స్కి మించి ఉండకూడదు. సో దీని యొక్క ఎంపిక అనేది సో మనకు షార్ట్ లిస్టింగ్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు, అప్లై చేసిన దాని ప్రకారం పర్సనల్ ఇంటర్వ్యూలతోటి దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫీజు కూడా 500 రూపీస్ ఉంటుంది. SC ST
హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్కు ఎలాంటి ఫీజు అనేది లేదు. సో ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ సో మార్చ్ 12 రోజున దీని యొక్క అప్లికేషన్స్ అనేది లాస్ట్ డేట్ ఉండడం జరుగుతుంది. సో మరింత సమాచారం కోసం www.powergrid.in/job opportunities యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే NIT మిజోరాంలకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిజోరాంలో వివిధ డిపార్ట్మెంట్లో 13 వేకెన్సీస్ కూడా మనకు నోటీస్ అవ్వడం జరిగింది. అందులో ఒకటి సూపరింటెండెంట్ పోస్ట్, ఇంకొకటి 2 జూనియర్ ఇంజనీర్ పోస్టులు, 2 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, 5 టెక్నీషియన్ పోస్టులు, 2 జూనియర్ అసిస్టెంట్, 1 ఆఫీస్ అటెండర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ను బేస్ చేసుకొని ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, BE, బీటెక్, MCA ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారు. దానికి సాలరీ వచ్చేసరికి మనకు నెలకు సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 35,000, సో టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్లకు 21,700. అదేవిధంగా మనకి ఇక్కడ ఆఫీస్ అటెండర్కు 18,000. సో ఏజ్ కూడా మనకు ఇట్లా రకరకాలుగా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క సెలక్షన్ రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకునే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు 500, 250 అంటే SC STలకు 250, జనరల్ వాళ్ళకు 500 ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు 17th మార్చ్ 2025 లోపల దీని యొక్క ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం కోసం www.nitmz.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే రైట్స్ లిమిటెడ్లో ఇంజనీర్ పోస్టులు ఇది నిన్న కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థకు చెందినటువంటి గుడ్గావ్లోని రైల్ ఇండియా మనకు టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 13 పోస్టుల నోటిఫికేషన్కు భర్తీ ప్రకటన వెలువరించింది. సో ఇక్కడ ఫీల్డ్ ఇంజనీర్ 6 పోస్టులు వేకెన్సీ ఉండడం జరిగింది. సైట్ ఆఫీసర్ 6 పోస్టులు వేకెన్సీ ఉండడం జరిగింది. ప్రాజెక్ట్ మేనేజర్ సో 1 పోస్ట్ వేకెన్సీ ఉండడం జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్లో 10th క్లాస్ కానీ, ITI కానీ, BE, బీటెక్లో క్వాలిఫై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 26 జనవరి 2025 నాటికి 50 ఇయర్స్కు మించి ఉండకూడదు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 50 ఇయర్స్. సో ఏ డేట్ను కట్ ఆఫ్ డేట్గా పెట్టారు 26 జనవరి 2025 నాటికి. సో సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూని బేస్ చేసుకొని చేస్తారు. సో 5th మార్చ్ నాటికి ఇది లాస్ట్ డేట్గా ఉండడం జరుగుతుంది, గమనించుకోండి. సో ఇక్కడ మరొక అంశాన్ని కూడా మీరు మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా దాన్ని చాలా కవర్ చేయడం జరిగింది. బీటెక్ కరీంనగర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అంటూ ఒక బ్యానర్ ఐటమ్ కూడా రావడం జరిగింది. ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత, సర్కార్కు ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు, నేడు వెబ్సైట్ నోటిఫికేషన్ 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి కరీంనగర్ కోట బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? ఇప్పటి వరకు కొనసాగిన 15% అన్రిజర్వ్డ్ లేదా నాన్ లోకల్ కోటా రద్దు కానుందా అంటే అవునని అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్లను 70% కరీంనగర్ కోట, 30% B కేటగిరీ అంటే యాజమాన్యం అంటే మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తున్నారు. కరీంనగర్ కోటాలోని సీట్లలోని 85% అంటే ఈ 70% పోస్టులను 100% అనుకుంటే ఆ 100% నుంచి 85% పోస్టులను తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15% సీట్లను తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉండేది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? సో దీన్ని కంప్లీట్గా ఆ యొక్క ఓపెన్ కేటగిరీ అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ నాన్ లోకల్ కేటగిరీ అని దీన్ని చెప్తున్నారు చూడండి. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయినందున స్థానికేతర కోట తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. సో ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సో ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్టున్నారు. కరీంనగర్ కోట సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 35% విద్యార్థులకు, మిగిలిన 5% అందులో 95% మంది రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5% వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫార్సు చేసినట్టు తెలిసింది. దీనిపై కమిటీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి వివరణ కోరగా నివేదిక అందజేశామని, 95.5 కోటపై ప్రభుత్వము కూడా సానుకూలంగా ఉందని, అంటే ఏదైతే 95 లోకల్ వాళ్ళకు 5% కూడా
తెలంగాణ లోకల్ నుండి ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళకి ఇవ్వాలనుకో అంశం పైన గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు గమనించుకొని ప్రయత్నం చేయండి. దీని ద్వారా తెలంగాణ ప్రాంత విద్యార్థులకు చాలా అడ్వాంటేజ్గా ఉండడం జరుగుతుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి చూసుకుంటే ఇప్పటి వరకు 15% అన్రిజర్వ్ కోటాలో మొత్తం 12,000 సీట్లు ఉండగా అందులో 4 నుంచి 5,000 సీట్లు మెరిట్ బేస్ చేసుకుని ఏపీ విద్యార్థులు పొందుతున్నారు. సో అంటే ఇది మనకు ఓకే అయినట్టయితే సుమారుగా తెలంగాణ విద్యార్థులకు ఒక మనలో బీటెక్లో మరొక 12,000 పోస్టులు కూడా అందుబాటులోకి రానున్నాయని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక మరొక అంశం కూడా మనం చూసుకున్నట్టయితే మేనేజర్ పోస్టులకు సంబంధించి ఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే నాఫెడ్లో ఈ క్రింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది ఇక్కడ 10 వేకెన్సీస్ అనేది నోటీస్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్టులు వచ్చేసరికి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉండడం జరిగింది. సో ఐటీ కానీ అకౌంట్స్ కానీ లీగల్ డిపార్ట్మెంట్లో ఉండడం జరుగుతుంది. సో దీనికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ February 28గా ఉండడం జరుగుతుంది. www.nafedindia.com అనే వెబ్సైట్లో మరింత వివరాలు కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్టీపీసీలో 400 ఖాళీలు అంటున్నారు. ఎన్టీపీసీ లిమిటెడ్ ఫిక్స్డ్ ఫార్మ్ ప్రతిపాదికన ఈ క్రింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. సో మనకి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మొత్తం వేకెన్సీస్ 400 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్లోనే మనకు అప్లై చేసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ March 1 ఉండడం జరిగింది. సో మరిన్ని వివరాల కోసం www.ntpc.co.in ఒక వెబ్సైట్లో ఉంటుంది. దాంతోపాటు మా ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అక్కడైనా మీరు జాయిన్ అయ్యి తీసుకోవచ్చు. సో హైదరాబాద్లో వాకిన్, హైదరాబాద్లోని చెర్లపల్లిలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ CMETలో తాత్కాలిక ప్రతిపాదికన ఈ క్రింది ఖాళీల కోసం ప్రకటన విడుదలైంది. సో మొత్తం 2 వేకెన్సీస్ నోటీస్ అవ్వడం జరిగింది. ప్రాజెక్ట్ అసోసియేట్, ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండి. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ అనేది ఉండడం జరుగుతుంది. సో వీటి యొక్క సెలెక్షన్ కూడా ఇంటర్వ్యూలో బేస్ చేసుకుంటుంది. సో మనకి ఇంటర్వ్యూలు అనేవి March 3 రోజున ఉండడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం www.cmet.gov.in వెబ్సైట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మరొక అంశం కూడా మీరు గమనించండి. బోర్డు పరీక్షలు ఏడాదికి 2 సార్లు. CBSE 10-12 తరగతుల వారికి ఛాన్స్ అంటూ 2026 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు. CBSE NCERT అధికారులతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం. ముసాయిదాపై త్వరలో అభిప్రాయ సేకరణ అంటూ ఇక్కడ మనకు ఒక వార్తను కూడా కవర్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ బేసిక్గా చూసుకున్నట్టయితే జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా 10-12 తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి 2 సార్లు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE సమాయత్తమైంది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది అంటే 2026 నుంచే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, CBSE NCERT, కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయాల సమితి ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ముసాయిదాపై వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. సో ఎందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు అంటే బేసిక్గా ఇది స్టేట్లో కాదండి, CBSE సంబంధించినటువంటి సిలబస్ ఉన్నటువంటి దగ్గరికి తీసుకొని రావడం జరుగుతున్నారు. తొలుత ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షల నిర్వహణతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాజా విధానంతో పరీక్షల్లో ఉత్తమ స్కోర్ సాధించేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తుందని విద్యాశాఖకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. అయితే సెమిస్టర్ విధానాన్ని తాము పాటించట్లేదని గుర్తు చేశారు. అంటే మరి ఇక్కడ యాన్యువల్కు 2 times అని అంటున్నారు కాబట్టి ఇక్కడ మరి సెమిస్టర్ అనుకునేది సెమిస్టర్ విధానం కాదని చెప్తున్నారు. 2 పరీక్షల మధ్య నిర్ణీత వ్యవధి అంటున్నారు. CBSE 10-12 తరగతి పరీక్షలను ప్రస్తుతం February, Marchలో నిర్వహించి మేలో ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఏదైనా ఒక సబ్జెక్టులో తమ మార్కులను మెరుగుపరుచుకునేవడానికి పాస్ అయిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇంప్రూవ్మెంట్ కూడా మనకు అవకాశం ఇస్తున్నారు. అయితే తాజా విధానం అమల్లోకి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలపై ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్ రూపొందించే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు. 2 బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుందని, దీంతో విద్యార్థులు పరీక్షకు సన్నద్ధమవడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే ఏడాదికి 2 సార్లు నిర్వహించే ఈ బోర్డు పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారనేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
ఇందులో ఏ మార్కులు తీసుకుంటారంటే ఏడాదికి 2 సార్లు నిర్వహించేటువంటి బోర్డు పరీక్షలో విద్యార్థులు ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధిస్తే వాటినే పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. సో ఇంకా దీనిపైన ఇన్ డీటెయిల్గా మనకు రానప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 సార్లు ఎగ్జామ్ రాస్తే అందులో ఏదైతే హై స్కోర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేస్తానంటున్నారు. సో 2 సార్లు పరీక్షలు రాయాలా అంటే ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులు 2 సార్లు పరీక్షలకు హాజరవ్వడం తప్పనిసరి కాదని ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే స్పష్టం చేశారు. జేఈఈ మాదిరిగా 10-12 తరగతుల విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలను 2 సార్లు హాజరవ్వచ్చని, అయితే అవి ఐచ్ఛికమేనన్నారు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి అదేవిధంగా మరొక అంశం కూడా మనం చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన కొన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడం కోసం వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ సో ఎన్ఐటి నోటిఫికేషన్ జారీ చేసింది. సో అర్హత గల అభ్యర్థుల నుంచి ఈ నెల 25వ తేదీలోగా అప్లికేషన్స్ అనేది ఇన్వైట్ చేస్తున్నారు. సో 25 ఫిబ్రవరి అనేది లాస్ట్ డేట్గా ఉంది. సో పోస్టులు వచ్చరికి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ 4 పోస్టులు ఉండడం జరిగింది. రీసెర్చ్ అసోసియేట్ 1 పోస్ట్ ఉండడం జరిగింది. సో దీనికి ఎలిజిబిలిటీ బేస్డ్ ఆన్ సో ఇక్కడ పోస్టులను బేస్ చేసుకొని సంబంధిత విభాగాల్లో డిగ్రీ కానీ పీజీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో ప్రావీణ్యంతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అంటున్నారు. సో ఈమెయిల్ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయడం కాదు, ఈమెయిల్ ద్వారా పంపించాలి. సో vrdevi@nitw.ac.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మరొక అంశం కూడా చూడండి, బెల్లో సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఈ నెల ఫిబ్రవరి 26 అనేది దీనికి లాస్ట్ డేట్గా ఉండడం జరిగింది. ఇందులో 5 సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే పీజీ ఏదైనా పీజీ హిందీ లేదా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ పీజీలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్టు ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం కూడా అంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వయో పరిమితి 35 ఇయర్స్ అనేది మించకూడదు. ఓబీసీలకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఇయర్స్, ఏదైతే దివ్యాంగులకు 10 ఏళ్ళ వయో పరిమితిలో సడలింపు ఉందంటున్నారు. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా బేస్ చేసుకుంటే బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూను బేస్ చేసుకొని దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో దీని యొక్క సాలరీ కూడా పర్ మంత్ 30,000 నుంచి 1,20,000 వరకు కూడా మనకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమేర అది టైపోగ్రాఫికల్ ఎర్రర్ జరిగినట్టుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది 400 ప్లస్ జిఎస్టీ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకు అప్లికేషన్స్ ఆఫ్లైన్ ద్వారా, కేవలం ఆన్లైన్ కాదండి, ఇక్కడ ఆఫ్లైన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ హెచ్ఆర్ బిహెచ్ఎల్ ప్లాట్ నెంబర్ 405 ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్ 3 పంచకుల హర్యానా రాష్ట్రానికి చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాలంటున్నారు. 2025 ఫిబ్రవరి 26 రోజున దీనికి మనకు లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక అంశం మీరు గమనించుకుంటే 10వ తరగతితో నావిక్ పోస్టులు 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది కోస్ట్ గార్డ్కి సంబంధించి. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ CGEPT అంటే మనకు 2025 నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. బ్యాచ్ ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాల భర్తీకి కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఏదైతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందండి. సో దీనికి ఈ నెల 25వ తేదీలో గల అంటే ఫిబ్రవరి 25వ తేదీలో గల ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. సో పోస్టులు కూడా మొత్తం 300 పోస్టులు అనేది నోటీస్ చేయడం జరిగింది. అందులో నావిక్ జనరల్ డ్యూటీ 260, రీజియన్లో నార్త్ రీజియన్లో 65, వెస్ట్ రీజియన్లో 53, ఈస్ట్ రీజియన్లో 38, సౌత్ రీజియన్లో 54, సెంట్రల్ రీజియన్లో 50 అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇందులో నావిక్ డొమెస్టిక్ కూడా 40 పోస్టులు 40 పోస్టులు ఉండడం జరిగింది. అందులో నార్త్ రీజియన్లో 40, వెస్ట్ రీజియన్లో 9, ఈస్ట్ రీజియన్లో 5, సౌత్ రీజియన్లో 9, సెంట్రల్ రీజియన్లో 17 ఉండడం జరిగింది. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నావిక్ జనరల్ పోస్టుకు 12వ తరగతి అంటే మ్యాథ్స్ కానీ అంటే 12th క్లాస్ మ్యాథ్స్ ఫిజిక్స్ అదేవిధంగా అందులో ఉండాలి, క్వాలిఫై ఉండాలి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టుకు 10th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుంది.
సో 2003 సెప్టెంబర్ 1 నుండి 2007 ఆగస్టు 28 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి? 2003 సెప్టెంబర్ 1 నుంచి 2007 ఆగస్టు 28 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. అంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇందులో దీని నుంచి మనకు ఓబీసీలకు ఒక 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక 3 సంవత్సరాలు ఎక్కువ, అంటే 22 కాకుండా 25 సంవత్సరాలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు ఒక 5 years రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు కూడా 300 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు కూడా ఉంటుంది, రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఎగ్జామ్స్లో మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ చేస్తుంటారు. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క స్టేజ్లో మీకు దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇదే కాకుండా మనకు మీరు ఏదైతే దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం కూడా మీరు ఈ యొక్క కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మన ఎపిటోమ్ సంబంధించినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని మనకి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎన్ఐఏ మనకు ప్రధానంగా చూసుకుంటే ఐఎన్ఏలో ఆఫీసర్ ఉద్యోగాలు అంటున్నారు. సో మనకు ప్రధానంగా షార్ట్ సర్వీసెస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఉంటున్నారు. సో పోస్టులు కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు గతంలో నిన్న జరిగినటువంటి అంశంలో దీన్ని కూడా కవర్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా తీరధరంలో మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందాక కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో 300 కోలులకు సంబంధించి సో ఇక్కడ మనకు నావిక్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి శాలరీ విషయాన్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఫిబ్రవరి 25 అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా మనం చూసుకున్నట్టయితే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి cdac.cdac.in/cgeat అనే ఒక స్లాష్ అనే ఒక వెబ్సైట్లో మీకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. సో ఇక్కడ కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్లో మనకు ఇంజనీర్ పోస్ట్ కూడా చూసుకున్నట్టయితే THDC India Limited is inviting application to fill engineer post in various department. The total number of post is 129. So eligible candidates can apply online before on 14th March 2025. సో ఏదైతే ఇంజనీర్ పోస్టులకు సంబంధించినటువంటి సో మీరు ఏదైతే THDC అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి CSIR సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో మైసూర్ ఇన్వైట్స్ ద అప్లికేషన్ టు ఫిల్ ద scientist post. The total number of posts is 35. The last date for online applications is 14th March 2025. సో అదేవిధంగా చూసుకుంటే స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ముంబై ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ 10 స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ MMGS క్యాడర్ 2 సంబంధించి పోస్టులు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ బిఫోర్ 4th March 2025. అదేవిధంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ అడ్మిషన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశం. మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ విజయవాడ MJP APBC WREIS invites the applications for admissions into intermediate English medium through the MJPAP BC RJC CET 2025 for the academic year 2025-26 in 18 Mahatma Jyotiba Phule Andhra Pradesh backward classes residential junior colleges. The application fee is 250. Online applications is last date is the March 25th అండి. సో ఇది కూడా మీరు ఎవరైనా ఇంటర్మీడియట్ మహాత్మా జ్యోతిబాపులో చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి 1000 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు దానికి సంబంధించి డిగ్రీ అనేది ఉండడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. సో రెగ్యులర్గా మనకు ఎపిటోమ్ IASలో వివిధ ఇలానే విద్యా ఉద్యోగాల సమాచారాన్ని కూడా రెగ్యులర్గా మనకి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకెవరైతే మా ఎపిటోమ్ IAS సంబంధించినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా జాయిన్ అవ్వలేదో సో అభ్యర్థులందరూ కూడా మీరు మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ కూడా ప్రతిరోజు ఉదయం మనకి ఇక్కడ ఇది పోస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి వీడియోనే. సో దీనికోసం కూడా అదేవిధంగా UPSC Group 1 Group 2 లాంటి పోస్టులకు సంబంధించి SI కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ
దానికి సంబంధించిన క్లాసులు కానీ టెస్ట్కి సంబంధించినటువంటి అంశాల గురించి సో మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే ఎపిటమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.